అట్టి భాగ్యాన్ని దాయించండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. గుర్తుందండి? రాత్రికాల సమయంలో ఉన్నటువంటి వారికి ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సినటువంటి అవసరత వచ్చింది? హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనము ధ్యానించినటువంటి వాక్య భాగం అది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరము ఏంటి? అది కూడా ఒక బాలుడుగా, అదే రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి కోసమే వచ్చాడనేటటువంటి మాటలు మరి మనకు తెలుసు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. కొన్ని మాటలు రాత్రి మరి మనము ధ్యానం చేసినటువంటి కొన్ని మాటలను మీకు తెలియచేసి ముందున్నటువంటి వాక్య భాగంలోకి వెళ్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటిగా సృష్టిని చేశాడు కదా. నేను మీకు చెప్పింది రాత్రి ఆది కాండము మొదటే 3 అధ్యాయాలు మీకు నేను ధ్యానించాను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అనేటటువంటి ఉద్దేశాన్ని తెలియచేయడానికి ఆది కాండము 1 నుంచి 3 అధ్యాయాలలో రాయబడింది. అది మొదటి ప్రవచనం. దేవునికి మానవులకు మొదటిగా ఎడబాటు కలిగినప్పుడు వచ్చినటువంటి మొదటి ప్రవచనం. ఆది కాండము 3 అధ్యాయము 15వ వచనం. హల్లెలూయా. ఫస్ట్ ఈ సృష్టి అంతటిలో కూడా దేవుడు ప్రత్యేకించబడినటువంటి జీవి ఏదైనా ఉందా అంటే అది మనిషి, నరుడు. ఈ లోకంలో నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, మనిషి కంటే బలమైనటువంటి జంతువులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. సృష్టిలో అందమైనటువంటివి కూడా ఉన్నాయి. వాటినేటిని కూడా దేవుడు ఇష్టపడడు, కానీ కేవలం నరుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నరుణ్ణి తన స్వస్థలతో చేశాడు. దేంతో చేశాడనండి? తన హస్తాలతో చేశాడు. మిగిలిందంతా ఎలా తయారు చేశాడు? తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా. సూర్యుడు చంద్రుడు కలుగునుగాక ఆకాశంలో అంటే అవి కలిగాయి. వెలుగు కలుగునుగాక అంటే కలిగాయి. అంటే మాట ద్వారా చేశాడు, చేతితో చేయలే వాటిని. తీర పశువులు కానీ, పక్షులు కానీ, జీవరాశులు కానీ ప్రతి ఒక్క వస్తువును కూడా నోటితోనే చేసేసాడు. తన వాక్ ద్వారా చేశాడు. ఆకాశంలో పక్షులు అగునుగాక అంటే పక్షులు ఆకాశంలోకి వచ్చేసి ఈ రీతిగా మొత్తం సృష్టి అవతనంతను కూడా చేసిన తర్వాత చివరిగా మనిషిని చేశాడు. ఎందుకు ఈ నరుని సృజించాడయ్యా అంటే తను చేసినటువంటి సృష్టిని ఏలటానికి ఒక వ్యక్తి కావాలా, ఆయనే నరుడు. హల్లెలూయా. ఏమండి? ఆకాశము సృష్టించబడింది, సూర్యుడు చంద్రుడు అన్ని సృష్టించబడ్డాయి, జీవరాశులు సృష్టించబడ్డాయి, చెట్లు చేమలు నీళ్లు అన్నీ కూడా సృష్టించబడ్డాయి. వాటన్నిటినీ అనుభవించటానికి ఒక జీవి కావాలి, ఆడే మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తను ఈ మనిషిని ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. తన చేతులతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు. ఇగో నా గుణాలు ఇందులో ఉండాలి, నా లక్షణాలు ఈ జీవిలో ఉండాలి, ఈ మనిషిలో ఉండాలని స్వయంగా మట్టితో ఒక బొమ్మను తయారు చేసేసి తనలో ఉన్నటువంటి జీవాన్ని ఊదాడు. హల్లెలూయా. ఈ మర్మాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మనిషి యొక్క జననము, మొదటి మనిషి యొక్క జననము ఉత్తగే కాలేదు. స్వయంగా దేవుడే సృజించాడు ఒక మనిషిని. ఇదిగో ఈయన నా రూపంలో ఉండాలా, నా స్వరూపంలో ఉండాలా, నా లక్షణాలు ఆయనలో ఉండాలా. లాస్ట్కి ఆయన జీవాన్ని కూడా మనిషికి ఇచ్చాడు. ఇలా గడుస్తున్నటువంటి కాలంలో ఆ మనిషిని సృజించాడు. ఒక తోటలో, ఏదేను అనబడినటువంటి ఒక వనములో
ఆదామును ఉంచాడు. రోజు సాయంకాలం కానీ ఉదయం కానీ వచ్చేసి ఆ మనిషితో సావాసం చేసేవాడు దేవుడు. నేను చెప్పేటటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆ నరునితో సావాసం చేసేవాడు. దేవుడు మళ్ళా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈయన ఒంటరిగా ఉండేవాడు. కాబట్టి సాధ్య అయిన సహాయం ఒకటి కావాలనేటటువంటి ఉద్దేశంతో తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క స్త్రీని కూడా తయారు చేశాడు తనకు జోడిగా. దేవుడు ఆదామును సృష్టిస్తే ఆదాములో నుంచి నారిని అనగా స్త్రీని సృజించాడు. ఇప్పుడు ఇద్దరయ్యారు. మొదటి నరుడు, తర్వాత నారి అనగా పురుషుడు, తర్వాత స్త్రీ. ఈ రీతిగా దేవుడు ఇద్దరిని సృష్టించేసి భూలోకంలో ఒక ఏదైనా అనేటటువంటి వనంలో పెట్టయ్యా, ఇదిగో ఈ వనమంతా మీదే, ఈ వనాన్ని మీరు సేద్యము చేయాలి, వ్యవసాయము చేయాలా, ఈ వనాన్ని చేసేసి పండించండి, పిల్లల్ని కనండి, అభివృద్ధి చెందండి, ఈ భూమిని అంతటి కూడా విస్తరించండి అనేసి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చూస్తే వారిని ఏ రీతిగా దేవుడు దీవించాడు అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందేశాన్ని వినేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే ప్రియులారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి రాకముందు తండ్రి అయినటువంటి దేవుడు ఏమండి వారిరువుని కూడా సృజించేసి ఒక తోటలో పెట్టి మీరు దీన్ని అనుభవించండి, తినండి, భూమిని నిందించండి అని ఆశీర్వదించాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది కూడా మీకు లోబడుతుంది. ప్రతి జంతువు కూడా మీకు లోబడుతుంది. ప్రతి సృష్టిలో ప్రతి వస్తువు కూడా మీకు లోబడుతుంది. అందుకే కదండి ఇప్పుడు మనిషి అనేటటువంటి వాడు చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సృష్టి ఎవరికి లోబడాలా? ఎవరికి లోబడాలండి? చెప్పరే. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది. మనిషికి సృష్టి లోబడాల్సిందే. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనిషి యొక్క హస్తంలో ఉంది. హల్లెలూయా. ఈ అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఎవరిచ్చారండి? దేవుడే ప్రతి నరుడికి ఇచ్చాడు ఈ అధికారం. అయితే ఈ అధికారం ఇచ్చిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా నడుస్తున్నటువంటి సమయంలో మధ్యలో ఒకడు ఎంటర్ అయ్యాడు. ఆయనను మనము సాతానుడు అంటాం. ఏమంటామండి? సాతానుడు. వాడు సర్పంలోకి వచ్చి సర్పము ద్వారా మరి ఆదాము దగ్గరికి వెళ్ళలేదు కానీ డైరెక్ట్గా అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. మొదటి స్త్రీ అవ్వమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమెను ప్రభావితం చేసి తన మాటలతో మాయ చేసి, ఏమండి దేవుడు వద్దు, ఈ పండు తింటే నువ్వు చనిపోతారా బిడ్డ అని చెప్పినటువంటి పండుని తినేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని పిల్లలు నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నరులు నెరవేర్చాలి. అది నెరవేర్చలేకపోయాడు. మధ్యలో ఒకడు ఎంటర్ అయ్యాడు కాబట్టి వాడిని సాతానుడు అంటూ ఉంటున్నాడు. ఇప్పుడు కూడా సంఘంలో చూడండి, ఆత్మీయులు ఉంటారు చాలా మంది. వారు కొన్నిసార్లు ఆత్మీయతలోను విశ్వాసంలోను త్రుట్టులు పడుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, సన్నగిలిపోతూ ఉంటారు. ప్రార్థనకు రమ్మంటే రాలేరు. ఎందుకంటే అనేక పనులు కనిపిస్తా ఉంటాయి. సాతానుడు కూడా అవ్వమ్మను యాస్టీజీగా తనకున్నటువంటి బలహీనతను బట్టి తను ప్రేరేపించబడి మంచి చెడ్డను తెలుగునిచ్చు వృక్ష ఫలాలు తినవలసిందిగా ప్రేరేపించాడు. కాబట్టి అవ్వమ్మ గారు ఆ పండును తిన్నది, తిని తన భర్తకు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందండి? వారి యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. వారి నేత్రాలు తెరవబడ్డాయి. అప్పటిదాకా వారి నేత్రాలు తెరవబడలేదా? చూడలేదంటే చూశారు. అప్పటిదాకా ఏముందయ్యా అంటే వారి శరీరము దేవుని మహిమతో నింపబడి ఉంది, దేవుని యొక్క కాపుదలలో ఉంది. వారు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో అప్పుడు మేము దిగంబరులమని తెలుసుకున్నారు. హల్లెలూయా. పండు తిన్న తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు, ఏంటి ఇలా ఉన్నాను, నాకేం లేదేంటి, బట్టలు ఏం వేసుకోలేదేంటి అనేసి అవ్వమ్మ గారి ఊరికి ఒక చెట్టు చాటుతారు. అరే నాకు బట్టలు ఏంటి అనేసి ఈయన ఇది ఇంకొక చదువుతారు. ఏంటి ఇలా ఉన్నామేంటి అరే అనేసి ఒకరికొకరు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు? దేవుడు తినొద్దన్నటువంటి పండు తిన్న తర్వాత జరిగినటువంటి లెక్క ఇది.
తినకముందు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు, చక్కగా బ్రతుకుతూ ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ పండును తిన్నారో, తిన్న వెంటనే వారి కళ్ళు నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తండ్రి అయినటువంటి దేవుడు ఆ నరుల దగ్గర సహవాసము చేయడానికి వచ్చి ప్రతి దినము వచ్చి వెళ్తా ఉండేవాడు. కాబట్టి అలాగే దేవుడు ఆ రోజు కూడా ఆ తోటలోకి ఆ మనుషుల ఆ యొక్క నరుల యొక్క సహవాసాన్ని కలిగి ఉండటానికి, వారితో స్పెండ్ చేయడానికి సమయాన్ని ఆయన వచ్చాడట. వచ్చేసి ఆదామా ఎక్కడున్నామంటే ఆదాము ఎక్కడ ఉన్నాడండి? చెట్టు చాటును దాక్కుని ఉన్నాడు. అవ్వమ్మ అంటే అవ్వమ్మ ఎక్కడ దాగుందంటే ఆమె చెట్టు చాటున పొదల చాటున. పిలిస్తే పలకట్లేదు. పిలిచి ఆదామా ఎక్కడున్నావంటే అయ్యా నేను ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. ఎక్కడున్నామంటే ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఎక్కడా? పొదల చాటు. ఏం చేస్తున్నావు? ఎందుకున్నావు పొదల చాటు అంటే? అయ్యా నేను బయటికి రాలేనయ్యా. ఎందుకు? నేను దిగంబరినిగా ఉన్నాను, బట్టలు లేనటువంటి వాని వల్లే ఉన్నాను. నాకు బట్టలు లేవుగా, నాకు సింగేస్తుంది, అందుకే నేను రాను. ఎవరు చెప్పారు నువ్వు వాళ్ళ దిగంబరివని అనేసి అన్నాడట దేవుడు. అనేసరికి అయ్యా ఏమంటున్నాడంటే అక్కడ సమాధానం లేదు. ఇక ఎవరు చెప్పారు నువ్వు దిగంబరిగా ఉన్నావంటే ఏం చెప్పలేకపోతున్నాడు. ఏం జరిగిందో తెలియట్లేదు. కాకపోతే వాళ్ళు పండు మాత్రం తిన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నేను తినవద్దన్నటువంటి పండు నువ్వు తిన్నావా? నేను చెప్పాను కదా తినొద్దని, ఎందుకు తిన్నావు అనేసి దేవుడు అడిగాడు. ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేసింది దేవుడు. నేను తినొద్దన్నానుగా, తింటే మీరు చనిపోతారని చెప్పానుగా, ఎందుకు తిన్నారు అంటే, అయ్యా నాకు సహవాసంగా సహచారిని ఒక ఆమెను ఇచ్చావు కదా, నారీమణిని, స్త్రీని, ఈమె నన్ను ప్రేరేపించి తినమంటే నేను తిన్నానయ్యా అన్నది. ఆమె దగ్గరికి వెళ్ళేసి అమ్మా ఎందుకు తిన్నావు అంటే, అయ్యా నా తప్పేం లేదయ్యా, ఇదిగో ఈ పాము తినమంటే నేను తిన్నాను. పాము దగ్గరికి వెళ్ళేసి ఎందుకు తిన్నావు, ఎందుకు అని ప్రేరేపించవచ్చు? నేను కాదు, నాలో ఒకడు ఉన్నాడు. ఎవడాడు? సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలో ఒకడు ఉన్నాడు, వాడు నాలోకి వచ్చేసి నన్ను ప్రేరేపించాడు. అందుకే నేను వెళ్ళేసి అవ్వమ్మను ప్రేరేపించాను. అవ్వమ్మ తిన్నది. అవ్వమ్మ తర్వాత ఎవరు తిన్నారు? ఆదాము తిన్నారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది, కోపం. నేను చెప్పిన పని ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏమైంది? వారి శరీరాన్ని కట్టుకున్నటువంటి దేవుని మహిమ విడిపోయింది. వారి నేత్రాలు తెరవబడ్డాయి. ఇది నిజము, ఇది అబద్ధము, ఇది మంచి, ఇది చెడ్డ అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుకనే దేవునికి నరునికి అక్కడ దూరం అయిపోయిందని. అప్పుడు మొదటిగా ఆదాముకు దేవుడు మొదటి ప్రవచనంగా చెప్పాడు, అయ్యా స్త్రీ సంతానముగా నేను మీ దగ్గరకు వస్తాను. ఆదికాండము 3:15 ద్వారా అప్పుడు తెలియచేసినటువంటి ఆ ప్రవచనము ఒక్కొక్కడిగా ఆదాముకి, ఏమండి షేముకి, ఇంకా నోవాహుకి, మోషేకి, అండి ఈ రీతిగా యెషయా ప్రవక్తకి, ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను వస్తున్నాను, ఒక ప్రముఖుడు రాబోతున్నాడు. ఎందుకంటే ఆ రోజు దేవునికి మీరు దూరం అయ్యారు కదా, వారి ఇల్లుని దగ్గర చేయడానికి ఒకడు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ శాపం అనేటటువంటిది జరిగింది, అది మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను చూడండి. దేవుడు వారి పట్ల కోపగించుకున్నాడు, తన ఉగ్రతను వెళ్ళగక్కాడు. అక్కడ ఎక్కడ? ఆ పండు తిన్న తర్వాత. వద్దు, తినొద్దు, మీరు తింటే చనిపోతారని చెప్పినటువంటి ఆ పండుని ఎప్పుడైతే తిన్నారో అప్పుడు నరుల మీద దేవుని ఉగ్రత బలంగా వచ్చేసింది. ఈ అమని చెప్పించాడో తెలుసునండి, నరుడికైతే అనగా ఆదామునైతే ఈ విధంగా చెప్పాడు. ఆదికాండము 3 అధ్యాయంలో రాయబడింది. ప్రియదేవుని బిడ్డ,
నీవు బ్రతుకు దినమంతా కూడా చెమటోర్చి వ్యవసాయం చేసి బ్రతకాలి. నీ వలన ఈ భూమిని నేను చెప్పించేశాను. దేవునికి స్తోత్రం. నీవు ఇక్కడి నుంచి పొలంలో పంట మాత్రమే తింటావు. ఎక్కడ పడితే అక్కడ పుట్టింది నువ్వు తినలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ పండ్ల మొక్కలు మొలిపించాను, ఇప్పుడు అలా మొలవటం లేదు. నువ్వు కష్టపడితేనే పండు, కష్టపడితేనే నీకు ధాన్యం. ఇప్పుడు మనమంతా అదే కదండి చేసేది. వ్యవసాయం చేస్తున్నావా లేకపోతే ఏదైనా తవ్వుకొని తింటాను. దేవుడు శాపము నరుని మీదకి వచ్చేసింది. నువ్వు బ్రతుకు దినమంతా కూడా చెమటోర్చాల్సిందే. భూమి మీద నీ చెమట కారితేనే నీకు భూమి ఫలాన్ని ఇస్తుంది. నువ్వు పంటేస్తావు కానీ గచ్చ పొదలు మొలుస్తాయి, కలుపు మొక్కలు మెదుగుతాయి, నువ్వు పంటను తీయను. ఇప్పుడు చూడండి ప్రతి పంటలో కలుపు ఎట్లా వస్తుందండి, తట్టుకోలేక కలుపు మందులు తెచ్చి కొట్టి మరి పండిస్తారు కదా. ఎంత దౌర్భాగ్యం అండి. అది దేవుని శాపం ఉండదు. ఎందుకంటే మనమంతా పండేగా దేవుని ఉగ్రత. భూమిని గురించి ఇవ్వడానికి వీలేదు, ఆడు కష్టపడాల్సింది. చచ్చినట్టు ఇప్పుడు కష్టపడాలి, పండించుకొని తినాలి ఆడి కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నుంచి ఆ పంటను పండించడానికి నానా తంటలు పడాలి. ఇప్పుడు పండించి ఏం చేయాలా? నీ భార్యను పోషించాలి, నీ పిల్లల్ని పోషించాలి. అదే నీకున్నటువంటి కర్తవ్యం. నీ బ్రతికేంత వరకు నా పిల్లము నా పిల్లలు ఇదే వేరేది అసలు. హల్లెలూయా. అందుకే నరుడు భార్య పిల్లల కోసం భయంకరంగా కష్టపడవలసినటువంటి స్థితి. అవ్వమ్మ గారిని కూడా చెప్పించేసాడండో. అవ్వమ్మ గారిని విడిచిపెట్టలేదు. అవ్వమ్మ, నీ యొక్క గర్భ శోకాన్ని నేను అత్యధికంగా చేస్తానంటున్నా. ఏ శోకం అండి? గర్భశోకం. చెప్పండి. నువ్వు పిల్లల్ని కంటావు కదా, చాలా వేదనతో పిల్లల్ని కనాలి. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ మాటలు విని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి. చాలా ఏం చేయాలా? నువ్వు కడుపులో కనే ప్రతి ఒక్క జీవిని శ్రమతో కనాల్సిందే. చూడండి ఎంత నొప్పులు పడతారు కదా. 9 నెలలు గర్భంలో మోయటం ఒక ఎత్తు అయితే కనడం ఇంకో ఎత్తు. ఆ కన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. దేవునికి స్తోత్రం. అది అవ్వమ్మ గారికి దేవుడు ఇచ్చినటువంటి శాపం. ఇంకొకడు ఉన్నాడు, ఆయన పేరు పాము. ఆయనను కూడా చెప్పించేశాడు. ఇదిగో నువ్వు బ్రతుకు దినమంతా కూడా నువ్వు ప్రేరేపించావు కాబట్టి నా నరులను నువ్వు బ్రతుకు దినమంతా కూడా నేల మీద పొట్ట మీద పాకాలి. ఎట్లా? పొట్ట మీదే పాక. నీకు కాళ్ళు లేవిక, చేతులు లేవిక, నీకు పొట్ట మీదతోనే నువ్వు నేలను పాకాలి. ఇప్పుడు పాము నేల పాకుతుందా? నడిచిపోతుంది. ఏం చేస్తుంది? పాకాల్సింది. తొండకు కాళ్ళు ఉన్నాయి, మిడతకు కాళ్ళు ఉన్నాయి. చాలా జాగ్రత్త వినండి. మిడతకు కాళ్ళు ఉన్నాయి. లాస్ట్కి ఇంట్లో వస్తాయి చూడ, ఏమంటారు, ఏదో పురుగులు అంటారు, చిన్నవి లెక్కలేని కాళ్ళు ఉంటాయి కదా. దానికి ఏదో అంటాం, బెల్లం పురుగు ఏదో అంటాం. దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి లెక్కేయగలవా కదా? లెక్కేయగలవా? అన్ని కాళ్ళు ఉంటాయి. దోమకు కాళ్ళు ఉన్నాయి, ఈగకు కాళ్ళు ఉన్నాయి. కానీ దీనికి మాత్రం కాళ్ళు లేవు. కాకపోతే భూమి మీద జీవిస్తుంది. ఎలా జీవించాలి? పాకాలని భూమి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చచ్చినట్టు పాక్కుంటూ పోవాలి. దేవుడు ఇచ్చినటువంటి శాపం అండి పాముకి. హల్లెలూయా. అందుకే చచ్చినట్టు పాక్కుంటూ పోతుంది. మన్నే తిని బతకాలి నువ్వు. కానీ చెప్పించేసి 3 వ్యక్తి ఉన్నాడు, 4 వ్యక్తి ఉన్నాడు. ఆయనే సాతానుడు. ఆయన కూడా చెప్పించేసాడు. ఇప్పుడు మనం చదివినటువంటి ప్రవచనం అది ఏమంటున్నాడు తెలుసు? అక్కడ స్త్రీ సంతానముకు నీ సంతానానికి వైరం పుట్టిస్తాడు. స్త్రీ సంతానం అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. స్త్రీ సంతానం అంటే ఎవరండి? చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎవరినైతే ఆరాధిస్తా ఉంటున్నామో ఆయనే స్త్రీ సంతానం. ఏ పురుష సంయోగం లేకుండా, ఏ పురుషుని ప్రమేయం లేకుండా ఈ భూలోకానికి కన్యక గర్భవతి కానీ ఈ లోకానికి వచ్చినటువంటి వాడే యేసు ప్రభుల వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు కలయిక అయితేనే పిల్లలు పుడతారు కదా. అట్లా కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కన్యక ద్వారా స్పష్టంగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన స్త్రీ సంతానం అంటారు.
మీ సంతానం అంటే ఏంటి? సాతాను సంతానం కూడా ఉంది. ఏముందండి? యేసు ప్రభు సంతానం ఉంది, సాతాను సంతానం కూడా ఉంది. రెండు ఉన్నాయి ఇక్కడ. సాతానుకు ప్రేరేపించబడి ఆయన చెప్పినట్లు చేసేవారు అనేక మంది ఉంటున్నారు. పొడవరంటే వాడిని పొడి చేస్తారు అంతే. తాగరంటే తాగుతాడు, తిరగలంటే తిరుగుతాడు. బాధ్యత అనేటటువంటిది ఉండదు. దేవునికి స్తోత్రం. ఇష్టానుసారంగా జీవించేవాడే సాతాను యొక్క కుమారుడు. అందుకే అంటున్నాడు, బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, అబద్ధకునికి జనకుడైనటువంటి వానికి మీరు పిల్లలు అంటూ వాక్యం సెలవిస్తా ఉంటారు. అబద్ధకునికి జనకుడు అంటే ఎవడండి? తండ్రి ఎవడట అబద్ధానికి? సాతానుడే. అబద్ధాన్ని కన్నది ఎవరయ్య అంటే సాతానుడేనట. అబద్ధముతో నడిచే ప్రతి ఒక్కడు కూడా ఎవరయ్యా అంటే సాతాను కుమారుడు, సాతాను సంబంధి. మరి స్త్రీ సంతానం, యేసు ప్రభు సంతానం అంటే ఏంటి? అది కూడా చెప్తాను. ప్రియమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సందేశం, క్రిస్మస్ సందేశం. నేను వినాల ప్రియమైనటువంటి స్త్రీ సంతానం అనగా యేసు ప్రభు సంతానం ఎవరు? యేసు ప్రభు సంతానం అనగా తన చిత్త ప్రకారంగా నడిచేవాడే. యేసు ప్రభు ఏ యొక్క నియమ నిబంధనలు కట్టుబడి ఆయనను విశ్వసించి, యేసుయే నిజమైనటువంటి దేవుడు, నా పాపల కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నా యొక్క పాపాన్ని తన రక్తంతో కడిగినటువంటి వాడే యేసు ప్రభు అని ఎవరైతే విశ్వసించి తన హృదయంలో నమ్మకాన్ని పెట్టుకుని ఉంటారో వారు యేసు ప్రభు యొక్క పిల్లలు. అందుకే ఇక్కడ దేవుడు అనుకుంటున్నాడంటే, స్త్రీ సంతానము, సర్ప సంతానం. చెప్పండి. స్త్రీ సంతానము, సర్ప సంతానము. స్త్రీ సంతానమేమో దేవుని పిల్లలు, సర్ప సంతానమేమో దెయ్యపు పిల్లలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, సంఘానికి ఎవరు శత్రువులయ్యా అంటే సాతానుడి శత్రువు. ఎవరు శత్రువు అండి? వినండి ఒకసారి. మీ పక్కన ఉన్నటువంటి వారి ముఖాన్ని చూడండి ఒకసారి. చూడండమ్మా, మీ పక్కన ఉన్నటువంటి వారు మీ ముందు వాళ్ళ శత్రువులా? మీకు కాదు. ఎవరి శత్రువులు? మీ శత్రువులు సాతానుడు. హల్లెలూయా. సంఘానికి ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే సాతానుడే. నీ పక్కన ఉన్నటువంటి సహోదరుడు కాదండి. చాలా మంది ఈ వీడియో చూస్తున్నటువంటి వారు గమనించాలి. ఆయన ప్రార్థన పోతున్నాడు, ఆయన నావాడు కాదు. ఈయన ఈ వేరే ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయన నావాడు కాదు అనేటటువంటి ఉద్దేశము కాదు. కానీ నరులకు నరులు ఎప్పటికీ శత్రువులు కాదండి. నరుల్లో ఒకడు ఉంటాడు, సర్పంలో ఒకడు ఉన్నాడని ఇందాక చెప్పాను చూడండి. అలాగే నరుని నడిపించేటటువంటి స్థితిలో కూడా ఒక సాతానుడు అనేవాడు ఉన్నాడు. వాడు నడిపింపుని బట్టి వాడు పిచ్చి పిచ్చిగా తయారవుతాడు తప్ప ఒత్తిగా తయారవుతాడు. వాడి బలహీనతను కనిపెట్టడమే సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాని యొక్క బలహీనతను కనిపెట్టడమే సాతాను యొక్క, దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాన్ని మనం గమనించాలి, పరిశీలన చేయాలి. సంఘానికి ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే సాతానుడు. స్త్రీ సంతానము ఏమండి? సర్ప సంతానం. స్త్రీ సంతానం ఏం చేస్తుందయ్యా అంటే నెత్తి మీద ముట్టికాయలు పెడుతుందట. సర్ప సంతానం ఏం చేస్తుందయ్యా అంటే మడిమెను బట్టి లాగేస్తుందట, కాళ్ళను బట్టి లాగేస్తుంది. పాము ఎక్కడ కరుస్తుందండి? కాళ్ళని కరుస్తుంది కదా, తలకైన కరుస్తుందా? పైకి రాగలదా? పాకటమే దాని పని. కానీ మనిషి అయితే ఏం చేస్తాడు? ముట్టికాయలు అయితే పొడవచ్చు కదా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇదిగో స్త్రీ సంతానంతో దేవుడు అంటున్నాడు, ఓ సంగమా, నువ్వు సాతాను తలను చిత్తగొడతావు, సాతానుడైతే నీ కాళ్ళను బట్టి లాగేస్తాడు. దాని అర్థం ఏమిటంటే, ఆత్మీయ అర్థం ఏమిటంటే, ఇదిగో నువ్వు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటావు కదా, యేసు ప్రభు వెనకబడి వెళ్తూ ఉంటావు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనటువంటి యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడినటువంటి బంధమును నువ్వు పరిగెడతా ఉంటావు చూడు. ఆ పరిగెత్తేటప్పుడే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కాలును బట్టి లాగేస్తాడు. నువ్వు వెళ్ళకపోకుండా అప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని తొక్కుతావు, దాని తలని. హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూసేవాడు దాన్ని తొక్కేసి వెళ్ళిపోతాడు, వెనక చూసేవాడు కింద పడిపోతాడు. ఏంటిరా నాకు లాగుతాను కదా.
అంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, బాధ్యతలు, వాటన్నిటిని కూడా సాతానుడు గుర్తు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు విశ్వాసంలో ముందుకు వెళ్లకుండా ఉన్నట్లుగా, దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయంగా ఎదగకుండా ఉన్నట్లుగా ఈ సాతానుడు ఏం చేస్తాడంటే వెనకకు లాగేస్తూ ఉంటాడు మన కాలు బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి కొంతమంది త్యాగము చేశారు. కొంతమంది ఏం చేశారండి? త్యాగము చేశారు. ఇప్పటి వరకు యేసు ప్రభు ఈ లోకానికి దేని నిమిత్తం వచ్చాడు, ఎందుకు వచ్చాడు, దేని కారణముగా వచ్చాడు, మనిషిని ఎందుకు లాక్కుంటున్నాడు అనేటటువంటిది ఇప్పటి వరకు మీకు తెలియజేశారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, కొంతమంది త్యాగము చేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది త్యాగము చేశారండి. యేసు ప్రభు ఈ లోకానికి రావటం కొరకు ఎవరెవరు త్యాగం చేశారండి? మొదటిగా మరియమ్మ త్యాగం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి తన గర్భాన్ని ఇచ్చేసింది. చాలా జాగ్రత్తగా వినండి. గర్భాన్ని ఇవ్వటం అంటే ఆశ్చర్య విషయం కాదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం చూసినట్లయితే ఆ టైంలో యేసు ప్రభు తన గర్భంలోకి వచ్చే సమయంలో ఆల్రెడీ తనకు ప్రధానమనగా నిశ్చితార్థం జరిగింది. మరియమ్మ గారు ఏం జరిగిందండి? నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఆమెను ఒక కుటుంబము అంగీకరించింది. యేసేపు అనబడినటువంటి వ్యక్తితో ప్రధానము చేయబడింది తను. అయితే యేసేపు మాత్రం చాలా నీతిమంతుడు. అక్కడ ఎవరండి? ఆయన నీతిమంతుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన చాలా నీతిమంతుడు. ఆయనకు తెలిసింది మరియమ్మ గారు గర్భంతో ఉన్నారు. యేసేపు అనుకుంటున్నాడు హృదయంలో, నేను ఈమె అప్పుడు వెళ్ళేసి చెడిపోయింది, నేను ఈమెను విడిచిపెడతాను, అల్లరి చేయను కానీ విడిచిపెడతాననేటటువంటి తలంతులు ఉంటే దేవదూత ఆయన దగ్గరికి వెళ్ళేసి రాత్రికాల సమయంలో స్వప్నంలో ఆయనతో మాట్లాడాడు. అయ్యా, నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? తన గర్భంలో ఉన్నటువంటిది ఎవరో తెలుసా? లోకరక్షకుడు అని వెంటనే ఆయన సరెండర్ అయ్యాడు. ఈ కాలంలో మీరు చూడండి, ఏ అమ్మాయినన్నా పెళ్లి చేసుకుంటున్నామని నిశ్చితార్థమైన తర్వాత గర్భం దాల్చిందంటే ఊరుకుంటారని కంపు చేసేది కదా. అసలు చుట్టాల బంధువులు ఎంత అది అడగుచ్చి బహుశా యేసేపు గారికి కూడా చెప్పేసి ఉండొచ్చు వాళ్ళ బంధువులు, కానీ యేసేపు వినలేదు. ఎందుకంటే దేవుడి స్వయంగా మాట్లాడాడు కాదు. యేసు ప్రభు వారిరువురు కూడా తల్లిదండ్రులుగా యేసు ప్రభుకు అక్కడ అవతరించవలసినటువంటి ఆవశ్యకత వచ్చేసి, మరియమ్మ కూడా నేను ఆల్రెడీ నన్ను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పలానా ఇంటి వాళ్ళు నాతో మాట్లాడారు, నిశ్చితార్థం అయిపోయింది అనేసి చెప్పేసి ఉంటారు. ఎవరన్నా ఒప్పుకుంటారండి? పెళ్లికి సిద్ధపడినటువంటి అమ్మాయి నీ కడుపులో ఒకటి పుడతాడమ్మంటే ఊరుకుంటుందా? వద్దు, రేపు నేను వేరే ఇంటికి వెళ్ళాలి, నాకు అవమానం వస్తుంది. ఒప్పుకుంటారా? ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ మరియమ్మ గారు ఒప్పుకుంది. లోకరక్షకుడు నా కడుపులో పుట్టడం అదే ధన్యత. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి రక్షణ కొరకై ఈ లోకానికి వచ్చేవాడు నా గర్భంలో రావటం నా జీవితము ధన్యమైపోతుంది అన్నది. ఎంత గొప్ప త్యాగం అండి. చాలా నీ జీవితం పోతుంది, ఎందుకు అలా చేస్తావు అనేసి అంటారు చాలా. కానీ మరియమ్మ గారు ఎవరి మాట వినలేదు. లోకరక్షకుడు నా కడుపులో ఉన్నాడు, నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు, కన్యగానే ఉండిపోతాను, ఈ కుమారుణ్ణి నేను పెంచుకుంటూ ఎదుగుతాననేటటువంటి నిర్ధారణలో కూడా ఉండొచ్చు. యేసేపు గారు కూడా అరే నీది కాదురా, నీకు పుట్టిన కుమారుడు కాదురా అని చాలా మంది చెప్పుకోవచ్చు బహుశా. అయినను లేదు, నేను జగత్ రక్షకుని నేను ఇప్పుడు పెంచుతున్నాను, అంతకన్నా ధన్యత ఏం కావాలనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం కదండి?
యేసు ప్రభు కోసం మనం ఏం త్యాగం చేస్తాం? లోకరక్షకుడు ఈ లోకానికి రావాలంటే మరియమ్మ గారు తన గర్భాన్ని ఇచ్చింది. యేసేపు గారు తన బాధ్యతను కూడా పక్కన పెట్టేశాడు. నాకు యేసు ప్రభువే కావాలన్నాడు. మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి? తనకున్నటువంటి స్థితిని చాలా మంది ఏమంటారంటే సేవకురమ్మంటే చాలా కారణాలు చెప్తారు, బాప్తిస్మం తీసుకోమంటే చాలా కారణాలు చెప్తారు, హల్లెలూయా హల్లెలూయా ప్రార్థనకు రమ్మంటే అనేక కారణాలు చెప్తారు. ఏది నీ త్యాగము ప్రియ దేవుని బిడ్డ? యేసు ప్రభు ఆ రోజున అమ్మా మరియమ్మ గారు, నీ కడుపులోకి నేను వస్తానమ్మా, నువ్వు నన్ను కనాలా, పెంచాలా, పోషించాలా, పెద్దవానిగా చేయాలన్న తర్వాత మరియమ్మ గారు చాలా సంతోషించారు. హల్లెలూయా హల్లెలూయా. తను త్యాగము చేసింది తన కుమారుని పెంచడానికి. తను పుట్టిన తర్వాత కూడా ఆశమాష కాదని నేను చెప్పించినటువంటి స్థితిగా ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క యూదయ దేశంలో బెత్లెహేము అనబడినటువంటి గ్రామంలో పుడతాడని తెలిసిందో, ఇదిగో రాజు పుట్టాడనే విషయము తెలిసింది. ఎవరికి? ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి హేరోదు మహారాజు. నేనే రాజుని, నా రాజ్యాన్ని పరిపాలించమని నేనే అనేసి హేరోదు ఎక్కడ చూసినా కూడా ఆయన అసలు పిల్లలే లేరు. అంతమంది పిల్లలు ఉన్నారు కానీ పిల్లలు లేరు ఆయన. హల్లెలూయా. అరే ఇట్లా కాదు, ఎవడు రాజు పుట్టిందట, అందరినీ 2 సంవత్సరాల ఈడు కలిగి చిన్నగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చంపేయడం రాజ్యం. యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి తన గర్భం దాల్చిన కాడి నుంచి మరియమ్మ గారు పరుగులు తీయటమేనండి. ఎవరైనా ప్రసవం అవుతే ఎక్కడ ప్రసవం అవ్వాలనుకుంటారండి? పుట్టింట్లో ప్రసవం అవ్వాలంటారు కదా. మరియమ్మ గారు ఎక్కడ ప్రసవించింది? పశువుల పాకులు కదా, ఎక్కడో వేరే ఊర్లో సత్రాలలో కూడా ఎక్కడ జన్మించలేదు. ఒక మంత్రసాని కూడా లేదా. ఎంత కష్టమైంది కదా. నిండు శూలాలు, ఆ నిండు శూలాల ఇండి కూడా జనాభా లెక్కల కోసం ఎక్కడో వెళ్ళింది. యేసేపు గారు తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. తను ఉంటున్నటువంటి ప్రాంతము వేరు, తను ప్రసవించినటువంటి ప్రాంతము వేరు. ఎప్పుడైతే యేసు ప్రభు తన కడుపున పడ్డాడు అప్పటి నుంచి ఏమో ఉరుకులు పరుగులు చేయటమే, కంగారు పడ్డాడు, టెన్షన్స్. ఎటు నుంచి ఎవరు వచ్చి నన్ను చంపుతారు? ఏ రోజైతే గట్టిగా వారించారే, మన రాజ్యంలో మగ పిల్లలు ఉంటే 2 సంవత్సరాల నుంచి కిందకుంటే అందరు చంపేయాలని సరే అందరు చంపేసి, కానీ దేవదూత వలన వీరు ఐగుప్తుకు పారిపోవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. చాలా మంది అంటారు, నేను నమ్మినప్పుడు ఇన్ని కష్టాలు ఏందయ్యా, ఇన్ని బాధలు ఏందయ్యా అనుకుంటారు. ఆ రోజు ఆ యొక్క మరియమ్మ గారు త్యాగము చేయకపోతే, ఆ శ్రమలు అనుభవించకపోతే యేసేపుకి ఏం అవసరం అంటే చచ్చిపోయింది నా కుమారుడు అనుకోవచ్చు. కానీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా యేసయ్యను భార్యములు పట్టుకొని వేరే దేశం పరదైపోయి దాచిపెట్టారు, దొరకకుండా. హల్లెలూయా హల్లెలూయా. హేరోదు రాజు చనిపోయే వరకు కూడా తమది కాని దేశంలో వాళ్ళు బ్రతకవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. మరలా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కష్టాలు తగ్గలేదు. అప్పుడు కూడా మరలా ప్రారంభం. ఈ కాలంలో చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు కానీ కష్టాలు అనుభవించడానికి ఇష్టపడరు. నాకెందుకు ఈ కష్టాలు? యేసు ప్రభుని తగ్గాలి కదా అనుకుంటారు. కానీ యేసు ప్రభును హత్తుకున్నటువంటి, యేసు ప్రభే కావాలనుకున్నటువంటి మరియమ్మ గారిని, యేసేపు గారిని మనం చూసినట్లయితే ఎంత శ్రమను అనుభవించారండి. అవసరం లేదు యేసేపు గారికి ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ బాధ్యత తీసుకున్నారు, త్యాగం వచ్చేసాడు. తనకు ఎంత టైం వేస్ట్ కాదు, తన ఇంటిని విడిచిపెట్టాలి, తన సోదరిని విడిచిపెట్టి ఎక్కడో పారిపోవలసినటువంటి ఆవశ్యకత తెలుసు. తన గర్భంలో ఉన్నది నా బిడ్డ కాదని తెలుసు. అయినను అందులో ఉన్నది ఎవరో గర్భంలో యేసు ప్రభు లోక రక్షకుడు. హల్లెలూయా. ఆ రక్షకుడిని కాపాడారు ఆ రోజు బాల్యంలో. కాబట్టి ఈరోజు మనము ఈ రీతిగా కూర్చొని ఉన్నాము, ఈ రీతిగా ప్రశాంతంగా ఏమండి యేసు ప్రభు నా స్వరక్షకుడు అంటున్నాం, యేసు ప్రభు నా నిజ దైవం అంటున్నాం.
అది ఆ రోజు వాళ్ళు ఆ త్యాగం చేయకపోతే ఈరోజు మనం నమ్ముకున్నామంటే సువార్త ఎక్కడో పాలస్తీనాలో ఉన్నటువంటి సువార్త ఇంత దూరం వస్తుందండి. ఖండాలు దాటి రాగలదా? ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఇక్కడికి వచ్చేసింది కదా. మన తల్లిదండ్రులు నమ్మారా? మన దాతలు నమ్మారా? యేసు ప్రభువుని నమ్మలేదు, తెలుసుకోలేదు, నిజ సత్యాన్ని తెలుసుకోలేదు. కానీ అక్కడి నుంచి ఎన్ని ఊర్లు దాటింది, ఎన్ని గడపలు దాటింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తి పాడతాడు పాట, గుట్ట దాటి మెట్ట దాటి మీ నాటి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రే రే లయ్యో రే లా రే లా, రే రే లయ్యో రే లా రే రే లా, రే రే లయ్యో రే లా రే లా, రే రే లయ్యో రే లా రే రే లా. కుసేలే కబురు మీ నాటే వత్తే, యేసయ్య మాట మీలోను వత్తే. కుసేలే కబురు మీ నాటే వత్తే, యేసయ్య మాట మీలోను వత్తే. గుట్ట దాటి మీ నాటే వత్తే, మెట్ట దాటి గుట్ట దాటి మీ నాటే వత్తే. రే రే లయ్యో రే లా రే లా, రే రే లయ్యో రే లా రే రే లా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందట అండి? గుట్ట దాటి మెట్ట దాటి ఎక్కడి నుంచి సువార్తని ఇంటికి వచ్చింది? ఎంతమంది తన్నులు తింటే, ఎంతమంది దెబ్బలు తింటే, ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు దేవుని సువార్తలను వింటున్నాం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే చూడట్లేము కదా. సువార్త చేస్తే కుట్టే వాళ్ళు ఎంతమంది, నరికే వాళ్ళు ఎంతమంది కదా. ఎంతమంది చంపుతున్నారు. అడే పాపము చేయడు, బైబుల్ పట్టుకుని వీధెంబడి వెళ్తే తెల్ల తాగుతారు, రైలు కూడా విడిచిపెడతారా? నువ్వు ఆఫ్ చేసిన ఆగుతుందా సువార్త? నేను ఆఫ్ చేస్తే ఆగుతుందా? ఆగుతుందండి? ఆగదు. ఎక్కడ ఎవరు ఆఫ్ చేసినా ఆగదని. ఎందుకంటే అదే సత్యము కాబట్టి. అందుకే కీర్తనకారుడు ఒకడు అంటాడు, ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క వాక్యము భూమి మీద పరుగెడుతా ఉందట. హల్లెలూయా. ఏమవుతుందండి? దేవుని యొక్క వాక్యము భూమి అంతటి కూడా పరిగెడుతుందట. పరిగెత్తి దాన్ని ఎవడన్నా ఆఫ్ చేయగలుగుతాడా? ఆఫ్ చేయగలుగుతాడు? నీ వల్ల అవుతుందా? ఆఫ్ చేసే కెపాసిటీ నీకుందా? పరిగెత్తవని ఆఫ్ చేయగలవా? దేవుని యొక్క వాక్యం భూమి అంతా కూడా విస్తరించలాగా పరిగెడుతుందట తన సువార్త. ఎవ్వరు కూడా ఆఫ్ చేయలేదు. ఈరోజు మన దగ్గరకు వచ్చేసి మనం ఇలా స్పష్టంగా కూర్చొని క్రిస్మస్ చేసుకుంటున్నామంటే ఏమండి, ఎవరి వల్ల కూడా కాదు. ఆపలని కంకణ కట్టుకున్న వాళ్ళంతా మట్టి పాలయ్యారు, కానీ ఇది మాత్రం ఆగలేదు కదా. యేసు ప్రభు పుట్టి దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు అండి? ఎన్ని వేల సంవత్సరాలు? 2024 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరాల నుంచి ఎక్కడ ఇశ్రాయేలుల దేశంలో ఆఫ్ చేయాలనుకున్నారు, ఆగిందా? ఆగలే. ఎవరు ఆఫ్ చేయలేకపోయారు. పాలస్తీనాలో ఆఫ్ చేద్దామనుకున్నారు, ఆఫ్ చేశారా? ఆఫ్ చేయలేకపోయారు. ఐరోపా ఖండానికి వచ్చింది, ఆఫ్రికా ఖండానికి వచ్చింది, ఆసియా ఖండానికి వచ్చేసి ఖండాలు దాటిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్తను ఎవరు ఆఫ్ చేయలేరు. చనిపోయే వరకు దీన్ని నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే దీని వెనకాల ఏముందండి? దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని ప్రణాళికను వ్యర్థపరచగల నరుడు ఈ లోకంలో పుట్టలేదు. ఎవడు పుట్టడు కూడా. అందరు కూడా యేసు ప్రభువుని ఆఫ్ చేయాలి. ఏమల్ల అవుతుంది? నీ వల్ల అవుతుందా? 2000 సంవత్సరాల నుంచి ఎంతమంది పోరాడి అడుగును బడి కుళ్ళు బడి చచ్చిపోయారు. ఎవడు ఆఫ్ చేయగలిగాడా? ఎవడి వల్లనే అయిందా? ఒక్క దేశానికి పరిమితం అనుకుంటున్నారు. యేసు ప్రభు ఒక్క దేశానికి కాదు. ఆయన సత్యవంతుడు, నిజమైనటువంటి రక్షకుడు, సకల మానవాళి కొరకు పుట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరు కూడా ఆఫ్ చేయలేరు ఆయన సువార్తను ఆఫ్ చేయలేరు. ఆయన మనుషులను ఆఫ్ చేయగలరేమో కానీ సువార్త ఆగుతుందా? ఆగదండి. వెళ్ళిపోతూనే ఉంటుంది. గుట్టలు దాటుతుంది, మెట్టలు దాటుతుంది, సముద్రాలు దాటిపోయి వచ్చేసింది. మొదటి శతాబ్దంలోని
యేసు ప్రభు చనిపోయినటువంటి దాదాపు ఆ సంవత్సరాల్లోనే సువార్త ఇప్పుడు మన భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆప్ చేయగలుగుతారా? ఎవరి వల్ల కాదు, నేరదు. ప్రయత్నం చేసినది వృధా. ఒకడు గాలికి ప్రయాసపడినట్లే ప్రయాసపడాలి తప్ప ఎవరు కూడా ఆఫ్ చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనము ఈ యొక్క మాటలు వింటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరియమ్మ గారు యేసు ప్రభు ఈ లోకం రావడానికి త్యాగం చేశారు. యేసేపు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కాపాడటానికి త్యాగం చేశారు. మనము కూడా దేవుని సువార్తను చాటే విధముగా ఉండాలి. అనేక మంది ఈ సత్యాన్ని అనుసరించే బిడ్డలుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. మనమందరం కూడా ఎక్కడ కలుసుకోవాలండి? పరలోక రాజ్యంలో, దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని దగ్గర మాత్రమే అందరం కూడా ఏక సంఘంగా కలిసిపోతామండి. అక్కడ దాని కొరకే క్రైస్తవ్యం ఏం చేస్తుందండి? ప్రయాసపడతా ఉంటుంది. ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటటువంటిది ప్రతి క్రైస్తవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. మన యొక్క మందిరం యొక్క ఉద్దేశం కూడా అదే. మరణాంత మహిమ అగ్ని అభిషేక ప్రార్థన మందిరం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వధు సంఘ రూపకల్పన. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి స్వర్గంలోకి వెళ్ళాలి. యేసుతో అనగా తండ్రి అయినటువంటి దేవునితో మనం సావాసం కలిగి ఉండాలి మనం చనిపోయిన తర్వాత. అట్టి కృప ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం అనుగ్రహించును గాక. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, దయగల దేవ సహాయం దాయిచ్చేయండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో చక్కటి వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. దయతో మీరు మమ్మల్ని కనికరించినందుకు స్తోత్రాలు తండ్రి. సహాయం దాయించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ సోదరుని ఉంచండి, మీ సన్నిధిని దాయించండి. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరిగించండి. ఇది మొదలుకున్న సమస్తము మీరు నడిపించమని మనం చేస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి మరులు కలుపబడాలి. అటు భాగ్యాన్ని దాయించండి అయ్యా. మీరే నిజమైనటువంటి దేవుడు, మీరే మా కొరకు వచ్చినటువంటి నిత్య సత్య దేవుడు అని మేము నమ్మాలి. అటు భాగ్యం మీకు మాకు దాయించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.